హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఇంకా లేటెస్ట్గా వచ్చిన మూవీ అప్డేట్స్, ఇంకా అలాగే హరిహర వీరమల్లు రీ రిలీజ్ బిజినెస్, ఇంకా బుకింగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఇంకా కింగ్డమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్, ఇంకా వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్, ఇంకా అలాగే ఇంకా లేటెస్ట్ మూవీ అప్డేట్స్, ఇంకా మొత్తం అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఈ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఫస్ట్గా అయితే కింగ్డమ్ మూవీ నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఈ జూలై 26న అయితే ఇంకా ఈ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అది కూడా తిరుపతిలో అయితే ఈవెంట్ పెట్టి మరి ట్రైలర్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా చూడాలి ఇంకా ఈ మూవీకి ఈ ట్రైలర్ ఏ రేంజ్లో అయితే హెల్ప్ అవుతుందో. ఇంకా అలాగే దానికి ఒక రోజు ముందునే అయితే వార్ 2 మూవీ ట్రైలర్ కూడా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా ఇప్పటివరకు అయితే వార్ 2 నుంచి వచ్చిన కంటెంట్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా కూలీకి పోటీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఆ మూవీ రేంజ్లో అయితే ఈ మూవీకి అయితే హైప్ అయితే లేదు. ఇంకా ఈ ట్రైలర్తో అయినా ఇంకా ఈ మూవీకి అయితే మంచి హైప్ వస్తుందో లేదో మరి చూడాలి. ఇంకా కూలీతో పోటీ పడాలంటే ఈ ట్రైలర్ అయితే ఈ మూవీకి చాలా క్రూషియల్ అని కూడా అయితే చెప్పొచ్చు. ఇంకా కూలీ మూవీ నుంచి అయితే ఆల్రెడీ అయితే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి చాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. ఇంక ఇప్పుడు థర్డ్ సాంగ్ అయిన పవర్ హౌస్ సాంగ్ కూడా అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ఈ సాంగ్ ఎలా ఉందంటే ఇంకా ఈ సాంగ్ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా దీంట్లో బీజిఎం అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా 100 డేస్ వీడియోస్లో రిలీజ్ చేసిన ఆ బీజిఎం వరకు అయితే ఇంకా ఈ సాంగ్లో అయితే నాకు పర్వాలేదు అనిపించింది. ఇంకా మిగిలినంతా జస్ట్ నార్మల్గా అయితే ఉంది. ఇంకా అదొక్క లిరిక్స్ అయితే ఇంకా ఈ సాంగ్లో అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా ఈ సాంగ్ కానీ మీరు కానీ వినుంటే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈరోజు సూర్య గారిది బర్త్డే కావడంతో ఇంకా ఆయన లేటెస్ట్ మూవీ అయిన కర్పు మూవీ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ఈ టీజర్ అయితే పర్వాలేదనే అనిపించింది. ఇంకా మంచి కాంటెంట్ లాగైతే అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మరీ సూపర్ అని అయితే చెప్పలేను కానీ పర్వాలేదు, బాగానే అనిపించింది. టీజర్ కూడా అయితే నాకైతే చాలా బాగానే అనిపించింది. ఇంకా ఈ టీజర్ కానీ మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ మూవీతో అయినా ఇంకా సూర్య గారు కంబ్యాక్ ఇవ్వాలైతే అనుకుందాం. ఇంకా రేపు హరిహర వీరమల్లు మూవీ అయితే రేపు గ్రాండ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే ఏ రేంజ్లో అయితే బిజినెస్ చేసింది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్గా ఈ మూవీ నాన్ థియేటికల్ బిజినెస్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 65 కోట్లు పెట్టి అయితే ఈ మూవీని అయితే తీసుకునిండ్రు. ఇంకా ఆడియో రైట్స్ అలాగే ఇంకా శాటిలైట్ రైట్స్ ఇంకా డబ్బింగ్ రైట్స్ మొత్తం కలిపి నాన్ థియేటికల్ బిజినెస్ అయితే 100 కోట్ల దాకైతే అయింది. ఇంకా థియేటికల్గా చూసుకుంటే నైజాంలో అయితే 37 కోట్ల దాకైతే ఈ మూవీకి అయితే బిజినెస్ అయితే జరిగింది. సీడెడ్లో చూసుకుంటే 17 కోట్ల దాకైతే బిజినెస్ అయితే జరిగింది. ఇంకా ఆంధ్ర మొత్తం కలిపి 49 కోట్ల దాకైతే బిజినెస్ అయితే ఈ మూవీకి అయితే జరిగింది. ఇంకా అలాగే ఇంకా ఈ మూవీకి అయితే 2 తెలుగు స్టేట్స్లో 103 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగింది. ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 105 కోట్లు. ఇంకా కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి ఇంకొక 13 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగింది ఈ మూవీకి అయితే. ఇంకా ఓవర్సీస్లో అయితే 10 కోట్ల దాకా అయితే బిజినెస్ జరిగింది. ఇంకా అలాగే హరిహర వీరమలు థియేటర్లుగా అయితే 126 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరుపుకుంది. ఇంకా థియేటర్లుగా అలాగే నాన్ థియేటర్లుగా మొత్తం చూసుకుంటే 226 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగింది. ఇంకా ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.